నేను గమనిస్తానే ఉన్నాను మా గోపీగడ్ వాలకాన్ని. అయినా నేనేం పట్టించుకోవడం లేదు, దాని గురించి అసలు ఆలోచించట్లేదు. 2 సార్లు SLC ఫెయిల్ అయిపోయిన సన్నాసుడిని MBBS పాస్ అయిన డాక్టర్ ఎందుకు వెళ్ళాడద్ది? ఏదో వయస్సులో ఉందో అది ఆడుతుంది, ఈ నాడిస్తుంది. నా కూతురు కృష్ణవేణి వాళ్ళ పెత్తాతగారి ఇంటి దగ్గర ఉండి చదువుకుంటుంది. అది ఈడేరు లేదు గనకే నిశ్చితార్థం జరిపిస్తున్నాను. అది ఈడేరాక ఏకంగా పెళ్లే జరిపించేస్తాను. నువ్వు కానివయ్యా పంతులు. శ్రీరామపురం కాపురస్తులు వల్లభనేని బసవరాజు గారి ఏకైక కుమార్తె కృష్ణవేణిని వారి మేనల్లుడు చిరంజీవి మువ్వగోపాల కృష్ణ ప్రసాద్ బాబుకిచ్చి కృత్తికా నక్షత్ర కుంభలగ్నమున వివాహం జరుపుటకు పెద్దల సమక్షమున వ్రాయించి ఇచ్చిన లగ్న. రారా గోపి. గోపి కాదు, మువ్వ గోపాలకృష్ణ ప్రసాద్. అది నా పూర్తి పేరు. ఎలా అడిగాను? ఈవిడ డాక్టర్ అమ్మా. మొన్న నాతో పులాసం కట్టిందన్నారు చూడండి, ఈవిడే. ఇప్పుడు యాసాలు కాదు, తమాసాలు కాదు. మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోబోతున్నాం. మీరు చేస్తారా, మమ్మల్ని చేసుకోమంటారా? బాగుంది అల్లుడు, బాగుంది బాగుంది. మీరంతా లేచి నిలబడిపోయారట. ఇప్పుడు ఏం జరిగిపోయిందని కూర్చోండి. బాగుంది అల్లుడు. కానీ ముందే ఇలా జరుగుద్దని తెలిస్తే నేను అలాగే ఏర్పాటు చేసుకునేవాడిని. ఇప్పుడే నేను నిశ్చితార్థం గురించి మాట్లాడుతున్నాను, నువ్వు నిశ్చయం చేసుకొచ్చావు. కాకపోతే నేను మంచి ముహూర్తం కోసం చూస్తున్నాను, నువ్వు మంచి మోకం చూసుకున్నావు. అలాగే తొందరలోనే జరిపించేద్దాం. ఇదిగో డాక్టర్ అమ్మా, నువ్వు మీ ఊరెళ్ళి తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే తీసుకురా, పెళ్లి జరిపించేద్దాం. బసవరాజు గారు, ఫాదర్ని నేనున్నాను. ఈ నిర్మలకి తల్లిని తండ్రిని నేనే. ఈ పెళ్లి ఈ క్షణంలో జరపడానికి నేను తయారుగా ఉన్నాను. అలాగే స్వామి, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎవరితోనూ సంబంధం కలుపుకోవడం కన్నా మీరు వాళ్ళు సోములూరుతో సుట్రకు అందుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అదృష్ట దేవత నా గడప దాటి లోనకు వచ్చేసినంత ఆనందంగా ఉంది. ఇంకంతా మంగళమే, సర్వమంగళం. స్వామి, ఆయనకి అంత నాపమని చెప్పండి. అది నాగలక్ష్మి, ఇదే ముహూర్తానికి నిశ్చితార్థం జరిపించేద్దాం. పంతులు గారు పళ్ళు పట్టండి. స్వామి, వీలైనంత తొందరలో, అంటే వారం రోజుల్లో మంచి ముహూర్తం చూసి పెళ్లి జరిపించేద్దాం. తాంబూలం అందుకోండి. గాడ్ బ్లెస్ యు. నాగలక్ష్మి, తీరుబడిగా తిరుగుతున్నావా? అవతల పసుపు కొట్టించాలి, పిండి వంటలు చేయించాలి, ఊరందరినీ పేరంటానికి పిలవాలి, ఇల్లంతా తోరణాలు కట్టించాలి. ఎందుకండి? ఎందుకేమిటి, మన అమ్మాయి కృష్ణవేణి పెద్ద మనిషి అయింది కదా. పెద్ద మనిషా? అదా ఎప్పుడు? ఇప్పటిదాకా అవ్వకపోతే మంచి ముహూర్తం పెడితే అదే అవుద్ది. పట్నం నుంచి రప్పించు. ఏమిటండి అసలు, ఏమిటండి ఇదంతా? వివరాలు అడిగి నన్ను విసిగించకు. రప్పించమన్నాను, రప్పించు. పెద్ద మనిషి అయిన దాని మెళ్ళో మేనమామ దండేయడం ఆచారం కదా, వేయిస్తాను. కాలికి గజ్జలు కట్టి లేగదూడలా ఆడుకుంటున్నావా పిచ్చి తల్లి? నీ మెడకు తాడు కట్టబోతున్నాడమ్మా నీ మేనమావ. అది ఉరితాడవుతుందని తుడికే భయమన్నావు. పథకాల మీద పథకాలు వేశావు. ఎన్ని పాతకాలు చేశావు. కృష్ణవేణి, నిన్నటి దాకా ఇంతుండే దానివి, పక్కలన్నీ తడిపేసేదానివి, ఒక్కసారి ఎంత పెద్దదానివి అయ్యావే. అయితే అయ్యావు గాని మొత్తానికి పక్కలు బతికాయి. నువ్వు మాత్రం మొన్నటిదాకా మీసాలు లేకుండా నున్న గుమ్మడికాయలాగా ఉండేవాడివి. ఇప్పుడు మీసాలు వచ్చి పొట్లకాయలాగా సాగిపోలేదేమిటి? అయినా ఇప్పటికీ మా నాన్న పేరు చెబితే నువ్వు వేసుకుంటావుగా. రే బాబు, ఇదంట దాని మెడలో వేరా. ఇదిగో కృష్ణవేణి, మీ నాన్న నా విషయంలోనే పిసినారనుకున్నాను. కూతురికేసే దండకొరణంలో కూడా బుద్ధి పనిచుకోలేదు. చూడు ఎంత నాసిరకం దండ తెప్పించాడు. ఇదిగో ఎవడో రూపాయికి అమ్ముంటాడు, తెప్పించాడు. ఎవరు తెప్పించిందైనా ఇప్పుడు వేయడం తప్పించలేరు. అంతే కృష్ణవేణి, దండ ఎంత రేట్ అన్నది వదిలేయి. మనసేతో దండేస్తున్నాం, చూసుకో నీ జాతకం ఎంత గొప్పగా మారిపోద్దో. రేయ్ దండై. ఓం మాంగళ్యం తంతునా మమ జీవన హేతునా కంఠే భద్రామి సుభగే త్వంజీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తో గృహంతో మాంగళ్యధారణ ముహూర్తస్తు
శుభముహూర్తోస్తు. నాగలక్ష్మి, దీన్ని తీసుకెళ్ళాడు పక్కలో పడే. మీ తలకాయలో తాసుపాములు పాకుతున్నాయా? ఏం పనులండి ఇవి? ఎదిరించి అడిగేవాళ్ళు లేకపోతే ఎంత దుర్మార్గమైనా చేస్తారా? మా అమ్మ నాన్న పోగానే 500 ఎకరాల వారసుణ్ణి నా తమ్ముణ్ణి పాలేరం చేశారు. అయినా నేనేం అడగలేదు. వాడి చదువు సగంలో ఆపేసి వాడి సొంత రైస్ మిల్లోనే వాడి చేత ఊడిగం చేయిస్తున్నారు. అయినా నేనేం అడగలేదు. కానీ ఇప్పుడు మీరు చేస్తున్న పని చాలా తప్పండి. వద్దండి. అల్లుడు ఆస్తి కోసం కూతురు పోసుకుంటారా? అన్యం పుణ్యం ఎరుగని పసిపిల్ల పెద్దదైందని ఊరందరికీ అబద్ధం చెప్పి ఇష్టం లేని నా తమ్ముడికి కట్టబెట్టారే. ఇదే సుఖపడుతుందండి. కోతకి రాని చేనుకొస్తే ధాన్యం రాలదండి, ఇంటి గంటే మిగులుతుంది. సంతోషించాంలే. నీకు వయసు పెరుగుతున్న కొద్దీ చాదస్తం ముదిరిపోతుంది. నోరు మూసుకుని నీ చెప్పినట్టు చెయ్యి. ఓ ఫాదర్ అన్న, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. నేను పంపించిన రిపోర్ట్ చదివారా ఎస్ఐ గారు? చదివినా. బసవరాజు గారి ఇంట్లో మీరు రాసిన ప్రకారం తప్పు జరిగినట్టుగా అనిపించలే. జరగలేదా? అవుమలా బసవరాజు గారి అమ్మాయి పెళ్లి వాళ్ళిద్దరికి ఇష్టం లేకుండా జరిగిందండి. అది తప్పని మీకు అనిపిస్తాం లేదా ఎస్ఐ గారు? ఏం మళ్ళా తప్పు? లోకంలో 190 మంది పోరగాలి గట్లనే జరిగేది పెళ్లి. దానికంతా రిపోర్ట్ ఇస్తున్నారా? ఏం మళ్ళా? అవుమలా. బసవరాజు గారి అమ్మాయి వయసు 14 సంవత్సరాలు. ఈ దేశంలో చట్టం ప్రకారం అమ్మాయికి 18 ఏళ్లు నిండంతే పెళ్లి చేయకూడదు. ఈ విషయం మీకు నేను చెప్పాలా ఎస్ఐ గారు? పైగా తప్పు లేదంటారేమిటండి? అన్నా ఫాదర్ అన్న, నేను చెప్పనా మళ్ళా? మొన్న మున్సబ్ గారింట్లో షాదీకి వెళ్ళుండా. పోరదాని వయసు 12. ఏడ చెప్తాం వల్ల నా తాన్కిరా. రేపు సెప్టెంబర్లో నా షాదీకి లగ్నం. పోరదాని వయసు 14. రిపోర్ట్ ఇమ్మన్నా. ఇన్స్పెక్టర్, 1000 ఏళ్ళు బతుకుతావు. ఇదిగో, మా అమ్మమ్మకు 9వ ఏట, మా అమ్మకి 5వ ఏట పెళ్ళయిందట. అంతెందుకు, గాంధీ గారు కస్తూరిబాని పెళ్లి చేసుకునేటప్పటికి ఆవిడ వయసు 12 ఏళ్ళు. ఎవడైనా రిపోర్ట్ ఇచ్చాడా? ఆ రోజుల్లో పని పాట లేకుండా బేవార్స్ గా తిరిగేవాళ్ళు ఎక్కువ మంది లేరన్నమాట ఇలాంటి రిపోర్ట్లు ఇవ్వడానికి. ఇలాంటి దగాకోర్లకు మీలాంటి ఆఫీసర్లు తోడు కావడం వల్లే మీ డిపార్ట్మెంట్ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది తెలుసా? ఇన్స్పెక్టరు, వ్యవహారం శృతి మించుతోంది గాని నువ్వు వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేసుకో. ఈయన సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళు. గట్టనే బసవరాజు గారు, నీ కాలు మొక్తానే వెళ్తా. ఏమయ్యా సోములూరు, దగాకోరు అన్నావు నన్నేనా? అమాయకురాలు నిర్మలకి పెళ్లి జరుపుతానని మాటిచ్చి ఆమె రాకముందే నీ కూతురు ఇచ్చి పెళ్లి చేయడం దగా కాదు? భలే ఓడువయ్యా సోములూరు. ఆ అమ్మాయి అమాయకురాలా?
ఊళ్ళో ఇంతమంది వయసు వచ్చిన కుర్రోళ్ళు ఉండగా 500 ఎకరాల ఆస్తిపరుడని మావాణ్ణి వాళ్ళలో వేసుకున్న ఆ పిల్ల అమాయకురాలా? నాకెదురుగుండా తలెత్తుకు నిలబడ్డానికే గడగల్లాడిపోయేవాణ్ణి నాకే ఎదురు తిరిగేటట్టు చేసిన ఆ పిల్ల అమాయకురాలా? నిజంగా దేవుడు మొహం చూసి చెప్పాలంటే వాడు అమాయకుడు, అంతకన్నా నేను అమాయకుణ్ణి. ఆ పిల్ల తరపున వకాల్తా తీసుకున్న నువ్వు గొప్ప అమాయకుడివి. గోపిని మగాళ్ళగా పెంచావా బసవరాజు? ఆడపిల్ల కంటే అధ్వానంగా పెంచావు. ప్రేమ, అభిమానం అవంటే ఏమిటో తెలియనిచ్చావా? నిర్మల్ దగ్గర వాటిని నేర్చుకున్నాడు. అసలు అసలు నువ్వు మనిషివైతే కదా ప్రేమ అంటే ఏమిటో నీకు తెలియడానికి. నా భలే ముక్కన్నావయా సోహలోరు. ఏనండ్రా, పెళ్లి చేసుకుని ఒక కూతుర్ను కూడా కన్నా నాకు ప్రేమ అంటే ఏమిటో తెలదట. సన్యాసం పుచ్చుకున్న ఈ స్వాములోరికి బాగా తెలుసునట. ఇదిగో ఆఖరిసారి చెబుతున్నాను, గోపికి నేను మేనమావని. ఎవరినిచ్చి పెళ్లి చెయ్యాలో ఎవరినిచ్చి పెళ్లి చేయకూడదో నాకు బాగా తెలుసు. నేనెక్కడి నుంచో ఈ ఊరొచ్చి తలదాచుకుంటున్న పికారోణ్ణి కాదు, ఊరందరికీ ఉండడానికి సోటివ్వగల కామందుని. అయినా ఊరు పేరు లేనోళ్ళు వచ్చి నన్ను నిలదీస్తే ఊరుకునే రకం కాదు నాది. అల్ల కల్లోలమైపోద్ది. బసవరాజు, తప్పు నీ వైపు ఉంది, కానీ ధర్మం నా వైపు ఉంది. నువ్వు కోటేశ్వరుడు కావచ్చు, కానీ ఈశ్వరుడు వేరే ఉన్నాడు. ఆ విషయం నువ్వు తెలుసుకునే రోజు దగ్గరలోనే ఉంది. ఏమయ్యో సోములోరు, నన్ను శాపనార్థాలు ఎట్టుకో, పాపగోపంలో పడిపోతావు. పోరవరా బండి.